ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు, బెరాక బ్లెస్సింగ్స్, బెరాక ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించుట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకములో ఉన్న వాటి కంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకానికి అతీతముగా మనము దేవుణ్ణి ప్రేమించాలని దేవుని వాక్యం. మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి, సేవించాలి. అలాగున చేసేవారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఈ పిలువబడిన వారు ఎవరు అంటే ఆయన సంకల్పం చొప్పున, అంటే ఆయన సంకల్పమును నెరవేర్చేవారు. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించడం కాదు, మనం ఇష్టం వచ్చినట్టు మన ఇష్టమైన వస్తువుల్ని, మనం ఇష్టమైన వారిని ప్రేమించడం కాదు. దేవుణ్ణి ప్రేమించేవారు, అలాగునే ఆయన సంకల్పమును నెరవేర్చేవారు. అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటున్నాడు. పిలువబడిన వారికి అంటున్నాడు, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని అంటున్నాడు. ఈ వాగ్దానము చాలామందికి వస్తూ ఉంటుంది. జనవరి 1న తీసుకునే వాగ్దానాలు కానివ్వండి, అనుదినము బైబిల్లో చదువుతున్నప్పుడు కానివ్వండి, ఈ వాగ్దానము చాలామంది తీసుకుంటారు. అయితే ఇందులో గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సమస్తమును మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతుంది అని అంటే అంత మనకు మంచే జరుగుతుంది అని అనుకోకూడదు. చూడండి, మోషే దేవుని సంకల్పాన్ని బట్టి పిలువబడ్డాడు. మోషే జీవితంలో ఎంత కష్టతరముగా ఉన్నదో, ఆయన ఆ ఇశ్రాయేల్ అందరినీ, ప్రజల్ని నడిపించడానికి ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎలాగున్న తృణీకరించబడ్డాడో, హింసించబడ్డాడో మనకు తెలుసు. అలానే పౌలు గారు క్రొత్త నిబంధనలో దేవుని సంకల్పంను నెరవేర్చడానికి ఆయన దేవుని ఎలా ప్రేమించాడో, తనను తాను ఎలాగున అప్పగించుకున్నాడో, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో ఇదంతా మనకు తెలుసు. కాబట్టి ఆయన సంకల్పము జరగడానికి మన జీవితములో చూడండి, మరి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి, అంటే మన జీవితంలో చివరికి అది మేలే. కానీ ఆ మేలు కలిగే దశలో కొన్నిసార్లు మనము మరి శ్రమలు పాలవలసి వస్తుంది, కష్టాలు పాలవలసి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటన్నిటినీ సహించిన వాడే దేవుణ్ణి ప్రేమించిన వాడు. కాబట్టి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. దేవుడు తన పనిని ఎవరు ముందుకు తీసుకొని వెళ్తారో వారిని ముందుగా ఎరిగి ఉన్నవాడు తన కుమారుని స్వరూప్యములోనికి రాగలుటకు ముందుగా వారిని నిర్ణయించాడు. యేసు ప్రభు ఎలాగున శ్రమలు పొందుకున్నాడో అలాంటి మనస్తత్వం కలిగిన వారిని, అలా అప్పగించుకునే వారిని, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చనో, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిర్ణయించుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న వారిని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వారిని దేవుడు ఏం చేశాడు అని అంటే మహిమపరుస్తున్నాడు. యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు మహిమపరిచాడు. ఎందుకు అనంటే తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి నెరవేర్చారు. ఏంటి ఆజ్ఞ అనంటే, పాపులమైన మనందరి కొరకు సిలువలో మన పాపములన్నిటిని ఆయన భరించి ఆయన మీద వేసుకొని, మనము పాపులమై ఉంటుండగా మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఆ సిలువ శ్రమను సహించాడు, అవమానమును సహించాడు. ఆ ఘోరమైన సిలువ మరణమును, అన్యాయపు తీర్పు పొందుకొని మరి దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వాడు గనక తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని మహిమపరిచాడు. అన్ని నామముల కంటే పైనామముగా యేసుక్రీస్తు వారిని హెచ్చించాడు. నిజమే, దేవుని పని, దేవుని సంకల్పమును ఎవరైతే మరి ఏర్పరచబడ్డారో, నిర్ణయించబడ్డారో, పిలువబడ్డారో
వారు నెరవేర్చినట్లయితే దేవుడు వారిని మహిమపరుస్తాను అని అంటున్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం దేవుని బిడ్డలుగా మనకేముంటుంది? కాబట్టి ఈరోజు ఈ లోకంలోకి నువ్వు ఎందుకు వచ్చావు అని అంటే దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఆ చిత్తం ఏంటో తెలుసుకొని నువ్వు ఏ రకంగా దేవుని చేతిలో వాడబడతావో ఆ చిత్తాన్ని నువ్వు తెలుసుకొని దేవునికి కొరకు మహిమకరంగా వాడబడాలని కోరుతున్నాను. అటువంటి కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.